గుంటూరులోని పలు బంగారం దుకాణాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. హాల్ మార్క్ లేకుండా నగలు విక్రయిస్తున్న దుకాణాలను గుర్తించిన అధికారులు ఆభరణాల నాణ్యతను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా తక్కువ నాణ్యత గల బంగారు నగలను వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు ఈ సోదాల్లో గుర్తించారు. నకిలీ హాల్ మార్కులను సైతం దుకాణదారులు వేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బంగారు ఆభరణాలను విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాయింట్ డైరెక్టర్ టి అర్జున్ మీడియాకు తెలిపారు. మిస్యూజ్ ఆఫ్ హాల్ మార్క్ అనేది జరుగుతుంది జ్యువెలర్ షాప్లో అనేది తెలిసింది. ఫస్ట్ ఇక్కడ 1.286 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మాకు దొరికింది. ఇక్కడ మార్కింగ్ అనేది డూప్లికేట్ మార్కింగ్ ఉన్నాయి. 22 క్యారెట్ 916. సో దే ఆర్ హ్యావింగ్ స్మాల్ రూమ్. అక్కడ అందులో లేజర్ మార్కింగ్ మిషన్ అనేది కూడా ఉంది. సో సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ తెచ్చుకున్నాము. వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. కస్టమర్స్ అనేది సిటిజన్స్కి రిక్వెస్ట్ ఒకటే చేస్తారని HYD మార్కింగ్ కంపల్సరీ 6 డిజిట్ ఉంటుంది. ML7 VZP అనే కోడ్ 6 డిజిట్ కోడ్ అనేది కొడితే తెలుస్తుంది ఆర్నమెంట్ లాంగ్ అంటే రింగా, లాంగ్ చైనా, స్మాల్ చైనా అనేది వెటవర్ ఆర్టికల్ నేమ్ వస్తుంది. ఎప్పుడు హాల్ మార్కింగ్ అయింది, డేట్ ఆఫ్ హాల్ మార్కింగ్ అని వస్తుంది. సో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు.